ఏలా 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 ఏలమ్మా ఏలా 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 ఏలమ్మా ఓలా 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 ఓలమ్మా ఓలా 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 హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ చరిష్మా. ఇంకా నా వీడియోస్ని చూడని వాళ్ళున్నా, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళున్నా తొందరగా వెళ్ళి వీడియోస్ చూసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు మన వీడియోలోకి వచ్చేద్దామా. ఆల్రెడీ పోయిన షార్ట్ వీడియోలో చూసే ఉంటారు, వెజిటేబుల్ పలావ్ పెట్టాను కదా. ఇప్పుడు ఈ వీడియోలో ఎలా చేసుకోవాలి అనేది ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్: రైస్, ఆలూస్, క్యారెట్స్, ఆనియన్స్, బ్రింజాల్, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, పుదీనా, కారం, సాల్ట్, గరం మసాలా, ధనియాల పొడి, జింజర్ గార్లిక్ పేస్ట్, బిర్యానీ లీఫ్, ఇలాచి. కావాల్సిన పదార్థాలు: ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, పుదీనా, బిర్యానీ ఆకు, ఇలాచి అన్నీ వేసుకోవాలి. అవి కొద్దిగా వేగాక కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసుకొని ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 to 3 మినిట్స్ వెజిటేబుల్స్ వేగిన తర్వాత అందులోకి కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఫస్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి. అది బాగా మిక్స్ అయిన తర్వాతనే అందులోకి మీరు ఎంత కారం తినగలుగుతారో అంతే కారం వేసుకొని దానికి సరిపడా ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు మీరు ఎంత కారం తినాలి అనుకుంటారో అంత కారమే వేసుకోండి గైస్. దానికి సరిపడా ఉప్పు వేసుకోండి. పసుపు అయితే వేసుకోకండి, ఎందుకంటే రైస్ అంతా ఎల్లో కలర్ అయిపోతుంది కదా. సో పసుపు వేసుకోవద్దు. కారం, ఉప్పు వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ వేగనివ్వాలి. కారం, ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ అందులోకి కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. గరం మసాలా, ధనియాల పొడి ఘాటుకి ప్లస్ టేస్ట్ కూడా చాలా మంచిగా ఉంటుంది గైస్. సో ఇలా ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి అన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ మంచిగా అడుగు అంటనివ్వకుండా కలుపుకొని తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యం అందులోకి వేసేసుకోవాలి గైస్. 1 గ్లాస్ ఆఫ్ బియ్యంకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. మేమైతే మన రైస్ కుక్కర్ గ్లాస్ ఉంటుంది కదా గైస్, చిన్నది, దానితో 3 గ్లాసెస్ ఆఫ్ బియ్యం తీసుకున్నాము. సో 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. మొత్తం అందులోకి వేసుకొని ఒక్కసారి మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోవాలి గైస్, ఎందుకంటే వెజిటేబుల్స్ అంతా కిందికి అయిపోతాయి, బియ్యం అంతా పైకి అయిపోతాయి కదా. సో మంచిగా ఒకసారి అలా మా మమ్మీ చూపిస్తున్నట్టు మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి గాయస్. మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 2 to 3 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి గైస్, ఎందుకంటే వెజిటేబుల్స్ ఉడకాలి, రైస్ ఉడకాలి కాబట్టి మినిమం 2 to 3 విజిల్స్ ఇచ్చుకోవాలి గైస్. 2 to 3 విజిల్స్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా కుక్కర్ చల్లగా అయిన తర్వాత ఓపెన్ చేసుకుంటే మన వెజ్ పలావ్ రెడీ. చూస్తున్నారు కదా గైస్, ఎంత కలర్ఫుల్గా ఉందో. ఎంత కలర్ఫుల్గా ఉందో అంత టేస్టీగా ఉంది గైస్. మీరు కూడా ఒక్కసారి మీ ఇంట్లో చేసుకొని ట్రై చేసి చూడండి గాయ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ చరిష్మా. ఇంకో మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ గైస్.